గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వెల్కమ్ టు మై కెనెన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు రెండు ఇంట్రెస్టింగ్ వర్డ్స్ గురించి చెప్తాను. మీరు మెడికల్ అండ్ వెటనరీ టెర్మినాలజీ రెంటిని వాడతారు. అదేంటంటే ఫస్ట్ డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ అంటే ఏంటి? డయాగ్నోసిస్ అంటే ఏంటి? తర్వాత ప్రోగ్నోసిస్ అంటే ఏంటి? డయాగ్నోసిస్, ప్రోగ్నోసిస్, ఈ రెండు పదాలు అంటే ఏంటి అసలు? దాని గురించి వివరంగా చెప్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మన డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ. పెన్సిల్ రోగ నిర్ధారణ డయాగ్నోసిస్ అంటారు. రోగ నిర్ధారణ అంటే ఎట్లా చేస్తామంటే జనరల్గా మన వెటనరీ ప్రాక్టీస్లో ఎక్కువ మంది ఎఫర్ట్ చేయలేరు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ ప్యూర్ కంట్రీ. ఎక్కువ 70 to 80% రోగ నిర్ధారణ అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, తర్వాత అల్ట్రాసౌండ్, ఎక్స్రే అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో అందుకని మోస్ట్లీ మనం వైద్యం ఏ విధంగా చేస్తామంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సిమ్టమాటిక్ అంటే రోగ లక్షణాలు బట్టి మనం చేస్తాం. వాంతులు ఎక్కువ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్, మోషన్స్ ఎక్కువ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్, డిహైడ్రేషన్ ఏ లెవెల్ ఉంది, 3 levels ఉంటాయి డిహైడ్రేషన్: స్లైట్, మీడియం, హైర్. అట్లా రోగ లక్షణాలను బట్టి మనం చేస్తాం. తర్వాత స్కిన్ డిసీజ్లోనేమో స్క్రేపింగ్స్ తీసుకుంటాం. స్క్రేపింగ్స్ ఎగ్జామిన్ చేయటం ద్వారా మనం ఏ టైప్ ఆఫ్ మైట్స్ ఉన్నదో, ఫంగల్ ఉందా, లేకపోతే సార్కాప్టిక్ మైటా, సొరాప్టిక్ మైటా, డెమడెక్టిక్ మైటా అనేది మనం ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి మనం డ్రగ్ డిసైడ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి స్కిన్ డిసీజులు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, రింగ్ వామ్ ఉంటుంది, మేంజ్ ఇన్ఫెక్షన్. ఈ మేంజ్లో కూడా 3 రకాలు: సార్కాప్టిక్, సొరాప్టిక్, తర్వాత డెమడెక్టిక్. ఈ 3 రకాలకి డిఫరెంట్గా మనం ఎగ్జామిన్ చేస్తే కానీ స్క్రాపింగ్స్ చర్మం పొలుసులు తీసి మైక్రోస్కోప్లో దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి క్లీన్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి ఎగ్జామిన్ చేస్తే తప్ప మనం ఈస్ట్ ఇన్ఫెక్షన్, రింగ్ వామ, మేంజ్లో 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాలు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటి వామ్స్ యొక్క బాడీ ఏంటంటే ఒక రకాల, సపోజ్ డెమడెక్టిక్ ఉందనుకో, సిగార్ షేప్ ఉంటుంది అనమాట అది వామ్. తర్వాత ఈ సార్కాప్టిక్, సొరాప్టిక్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, రౌండ్గా ఉంటాయి అనమాట. ఆ షేప్ను బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. దీని ట్రీట్మెంట్ మనం చేయకుండా చేసామంటే స్క్రేపింగ్స్ ఎగ్జామిన్, సపోజ్ డెమడెక్టిక్ మేంజ్లో పొరపాటున మనం కార్టిజోన్ కనుక వాడామంటే ఇంకా ఫ్లేరప్ అయింది. ఎందుకంటే ఇది ఇమ్యూన్ మీడియేటెడ్ డిసీజ్. అంటే కార్టిజోన్ వాడితే ఏంటంటే రోగం అయితే తగ్గుతుంది, బట్ ఈ ఫ్లేరప్ అయింది ఈ డెమోడెక్టిక్ మేంజ్లో. అందుకని ఏంటంటే మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి చేయాలి. ఇన్ మోస్ట్ కేసెస్ ఏంటంటే అన్ని యానిమల్స్ అలో చేయవు స్క్రేపింగ్స్ తీయాలంటే, మళ్ళీ దాన్ని సెడేట్ చేయాలి. సెడేషన్ తీయకుండా అది పెయిన్ఫుల్. ఏంటంటే పొలుసు తీసేటప్పుడు చర్మం పొలుసు తీసేటప్పుడు కొంచెం బ్లడ్ టింజి కూడా వచ్చిందాక తీయాలి. అప్పుడు పెయిన్ఫుల్గా యానిమల్ అలో చేయదు అనమాట. కొన్ని డాగ్స్ కొన్ని అలో చేస్తాయి, కొన్ని అలో చేయవు. సో సెడేట్ చేసి కానీ చేయడానికి లేదనమాట. సో ఇట్లా మన స్క్రేపింగ్స్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే ఇట్లా టెస్టులు చేసి మనం వైద్యం చేస్తే దాన్ని రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి వైద్యం చేయడాన్ని డయాగ్నోసిస్, రోగ నిర్ధారణ అంటారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేస్తాం. బట్ అందరూ ఎఫర్ట్ చేయలేరు. అందుకని ఇనీషియల్గా మన ఇండియన్ కండిషన్స్లో ఏంటంటే సిమ్టమాటిక్ రోగ లక్షణాలు బట్టి మనం వైద్యం చేస్తాం. అదే డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా టెస్టులు చేస్తే కానీ వైద్యం చేయరు. వాళ్ళు టెస్టులు చేయకుండా వేటికి వైద్యం చేస్తారంటే ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్. నేను యూరోప్లో, నెదర్లాండ్స్లో కూడా వర్క్ చేసినప్పుడు ఎమర్జెన్సీ కేసులకైతే వైద్యం చేస్తారు తప్ప మిగతా కేసులు టెస్టులు చేయకుండా వాళ్ళు అసలు వైద్యమే చేయరు. ఈవెన్ హ్యూమన్స్లో కూడా అంతే. వాళ్ళ పద్ధతి అది. మన ఇండియన్లో ఏంటంటే ఇండియా ఇస్ ప్యూర్ కంట్రీ కాబట్టి అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి టెస్టులకి మనం ఏంటంటే రోగ లక్షణాలు బట్టి వైద్యం చేస్తాం. బట్ యంగ్స్టర్స్కి ఏంటంటే అది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి కొద్దిగా కష్టం. అదే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ 10, 12, 15, 20, 30 years సర్వీస్ వాళ్ళు లేదంటే కొన్ని వేల కేసులు చూస్తుంటారు కాబట్టి యానిమల్ చూడగానే మనకు అర్థమైపోతుంది అది ఏది ఏ జబ్బు అనేది అప్రాక్సిమేట్గా మనం చెప్పవచ్చు. అంటే 100% చెప్పలేము ఎగ్జాక్ట్గా, అరౌండ్ 70 to 80% వీ కెన్ టెల్. అది చూసి చెప్పవచ్చు ఇది ఫలానా జబ్బు అనేసి. అది అనుభవం మీద వస్తుంది, అది ఒక్క రోజులో వచ్చేది కాదు అది. ఇకపోతే ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది మనం కరెక్ట్గా చేసేటట్టయితే అది రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్ రానప్పుడు ఒక 3-4 days వైద్యం చేసిన తర్వాత మనకి ఒక్కోసారి అప్పుడు టెస్టులకి వెళ్ళాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మనం కిడ్నీ ఫెయిల్యూరా, లివర్ ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ వలన వచ్చిందా ఇది ప్రాబ్లం. ఇన్ఫెక్షన్లో కూడా ఏ ఇన్ఫెక్షన్, అది బ్యాక్టీరియలా, వైరలా, ఫంగలా అనేది
లేకపోతే ప్రోటోజోవల్ డిసీజా, రికెట్షియల్ డిసీజా, స్పైరకోడ్ డిసీజా అని డిఫరెంట్ వెరైటీస్ మనం ఆ టెస్టులు చేస్తే కానీ మనకు ఐడెంటిఫై కాదు. ఇక నెక్స్ట్ వర్డ్కి ప్రోగ్నోసిస్కి వెళ్దాం. ప్రోగ్నోసిస్ అంటే ఏంటంటే, ఈ పదం చాలామందికి తెలియదు. డయాగ్నోసిస్ అంటే చాలామందికి తెలుసు, ఈ ప్రోగ్నోసిస్ చాలామందికి తెలియదు. ప్రోగ్నోసిస్ అంటే ఏంటంటే ప్రాబబుల్ అవుట్కమ్. ప్రాబబుల్ అవుట్కమ్ అంటే మనం వైద్యం చేస్తే అది ఎంతవరకు రికవర్ అవుతుంది అనే దాని మీద మనం ఒపీనియన్ ఇవ్వటాన్నే ప్రోగ్నోసిస్ అంటారు. ఈ ప్రోగ్నోసిస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మోస్ట్లీ అది ఎల్డిఏ స్టేజ్లో అయితే ఎక్కువ శాతం సక్సెస్ రేట్ బాగుంటుంది. కొంతమంది డిలేడ్గా వస్తారు. యానిమల్ బాగా డిసీజ్ బాగా ముదిరిపోయి లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం దాని మీద కండిషన్ గురించి చెప్తాం, ఇది సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది బాబు అని. కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోరు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. బోత్ కిడ్నీస్ కనుక ఎఫెక్ట్ అయినట్టయితే బ్లడ్ యూరిన్ నైట్రోజన్, క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. బ్లడ్ యూరిన్ నైట్రోజన్ 20-25 ఉండాలి నార్మల్గా మిల్లీగ్రామ్స్. అదే క్రియాటినిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 to 1 వరకు ఉండాలి. ఇదే ఇటు గోస్ అప్ టు 7-10 వరకు వెళ్తుంది. ఆ 7-10కి వెళ్ళిందంటే యానిమల్ కండిషను, కిడ్నీ ఫార్మేషన్ కంప్లీట్గా పోయినట్టు. యానిమల్ కంటిన్యూస్గా వామిషన్ ఉంటుంది, డిహైడ్రేషన్ వస్తుంది. ఈ కేసులు ఏంటంటే మనం డయాలసిస్ చేయాలంటే కష్టం. హ్యూమన్లో అయితే మనం హెమోడయాలసిస్ చేస్తారు, బ్లడ్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ఎక్కిస్తారు వాళ్ళ బ్లడ్. అది యానిమల్స్లో అంత టెక్నాలజీ లేదు. మన ఇండియన్ కండిషన్స్లో మోస్ట్లీ పీపుల్ ఎఫర్ట్ చేయలేరు. ఈవెన్ మనం డయాలసిస్ మిషన్ పెట్టినా కానీ ఒక 10 లక్షలు పెట్టి ఆ ట్రీట్మెంట్ని ఎఫర్ట్ చేయలేరు. సో మనం అది యానిమల్స్కి మన ఇండియన్ కండిషన్స్లో ఇవన్నీ పాసిబుల్ కాదు. మరోవర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అంత టెక్నాలజీ డెవలప్ కావాలి ఇండియాలో. అఫ్కోర్స్ డెవలప్డ్ కంట్రీస్లో చేస్తున్నారు వాళ్ళు.